విజయవాడ కల్తీ మద్యం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసు విచారణను సిట్కు అప్పగించింది ప్రభుత్వం. ఈ కేసులో 9వ నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. మరోవైపు ఏపీలో ఇవాళ్టి నుంచి బార్లు తెరుచుకున్నాయి. 9 బ్రాండ్లు మినహా అన్ని మద్యం రకాలను విక్రయిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, కల్తీ మద్యం కేసులో అప్డేట్స్ ఏంటి? విష్ణు అజ్ఞాతానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రిషి, ఇప్పుడు కొద్దిసేపటి కిందట మాత్రం డీజీపీ ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆయన్ని సిట్ దర్యాప్తు అధికారిగా నియమించారు. మహేష్ చంద్ర లడ్డాతో పాటు మరో 6 అధికారులు కూడా, కీలకమైనటువంటి అధికారులు కూడా ఈ సిట్ టీంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మహేష్ చంద్ర లడ్డా డీజీపీ కార్యాలయంలో, విజయవాడ డీజీపీ కార్యాలయంలోనే ఉండటం జరిగింది. ఈ 6 సభ్యుల బృందం కూడా ఈ రోజు నుంచి కూడా ఏదైతే ఇప్పుడు సిట్ బృందం ఏర్పాటు చేస్తూ జివో హోంశాఖ ఇవ్వబోతుందో, ఇప్పటి నుంచి కూడా ఈ కేసుల దర్యాప్తు అంతా కూడా సిట్ బృందం చేయబోతోంది. ఎందుకు సిట్ టీంకి దీన్ని అప్పగించడం జరిగిందంటే, ప్రధానంగా ఏదైతే 2 రోజుల కిందట 5 చనిపోవటం అనే సంఘటన కాసేపు పక్కన పెడితే, గత 3-4 నెలల కాలంలో ఇదే మద్యం షాప్ లో, స్వర్ణ బార్ లో మద్యం తాగిన సంఘటనలో ఒక 5 నుంచి 6 చనిపోయినట్లు కొన్ని బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. దుర్గారావు అనే వ్యక్తి, దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి, ఇలా ఒక 5-6 చనిపోయారు. కానీ ఆ చనిపోయిన సంఘటనలన్నింటినీ కూడా ఈ బార్ యాజమాన్యం మొత్తం కూడా బయటికి రాకోకుండా చూసింది అని చెప్పేసి ఒక ఆరోపణ, బలమైన ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ టీంని ఏర్పాటు చేసి మొత్తం గతంలో జరిగిన సంఘటనలు కూడా, ఈ బార్ లో మద్యం తాగి చనిపోయిన వారి వివరాలు కానీ, ఆ కుటుంబాలకు సంబంధించిన కానీ, అసలు ఎందుకు చనిపోయారనే కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిట్ టీం అయితే మాత్రం సిద్ధమైంది. మరో గంటలో సిట్ బృందం అంతా కూడా దర్యాప్తు ముమ్మరం చేయబోతోంది. ఎందుకంటే ప్రధానంగా స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో మొత్తం కల్తీ మద్యం కిక్కు ఎక్కువగా రావడం కోసం వీళ్లే చీప్ లిక్కర్ లో మరో కంటెంట్ ని కలుపుతున్నారని బలమైన ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా సరిపోతాం, మద్యం తాగిన 10 నిమిషాల వ్యవధిలోనే సరిపోయారు అని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో ఈ బృందం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కనుక చూస్తే మల్లాది విష్ణు, A9 గా ఉన్నటువంటి మల్లాది విష్ణు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పరారీలో ఉన్నట్టుగానే చెప్పొచ్చు. అజ్ఞాతంలోనే కన్నా పరారీలో ఉన్నారనే చెప్పొచ్చు. A9 గా ఎప్పుడైతే FIR లో నమోదు చేశారో ఆ తర్వాత మల్లాది విష్ణు పరారీ అయ్యారు. కానీ సాక్షులు అందరూ కూడా అతన్ని ప్రధాన నిందితుడిగా వన్మూల ఇవ్వటం జరిగింది. ఈ చనిపోయిన కుటుంబాలు అయితే కావచ్చు, బాధిత కుటుంబాలు, ఇంకా చికిత్స పొందుతున్న కుటుంబాలు మల్లాది విష్ణు ప్రధాన సూత్రధారుడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రాత్రి 9 మందిని అరెస్ట్ చేశారో ఈ బార్ అండ్ రెస్టారెంట్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మల్లాది విష్ణు పేరునే చెప్పడం జరిగింది. కాబట్టి A9 గా ఉన్నటువంటి మల్లాది విష్ణు ఇంకా అతని మీద ఇంకా మరికొన్ని కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఏపీ మొత్తం ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో ఈ రోజు నుంచి తెరుచుకున్నాయి. ప్రభుత్వం నిషేధించినటువంటి 9 బ్రాండ్లను కూడా అమ్మకుండా మిగిలిన బ్రాండ్లని అమ్మాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఋషి, దామోదర్, అలాగే కంటిన్యూస్ గా నిఘా కూడా పెట్టే అవకాశం ఉందా? ఎక్సైజ్ శాఖ పర్టికులర్ గా మొత్తం కూడా నిఘా పెట్టే అవకాశం ఉంది. పోతే ఒక్క విషయం మాత్రం దీని మీద క్లారిటీ రాత్రి అది ఎక్సైజ్ కమిషనర్ ఇచ్చారు. విజయవాడకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ NV రమణరావు పైన, అదేవిధంగా కృష్ణలంక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ అధికారి CV రమణ మీద కూడా ఈ రోజు మొత్తం సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఎక్సైజ్ శాఖ జీవో కూడా విడుదల చేయబోతోంది. వీరిద్దరి మీద చర్యలతో పాటు ఎక్కడైతే ఈ బ్రాండ్లన్నీ ఉన్నాయో, అంటే కొన్ని బ్రాండ్లు మన రాష్ట్రంలో తయారవుతున్నాయి, మిగిలిన కొన్ని బ్రాండ్లు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బ్రాండ్లకు సంబంధించినటువంటి లోగో మాత్రం మధ్య డిపోకి వచ్చిన తర్వాత వేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి అలా జరగకోకుండా దానికి సంబంధించినటువంటి లోగోని కానీ దీన్ని అంతటిని కూడా ఆ రాష్ట్రాలకు పంపించి అక్కడే సీల్ చేసి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఎక్సైజ్ కమిషనర్ మీనా స్పష్టం చేయడం జరిగింది. దామోదర్, థ్యాంక్ యూ.